కనబడే మూడు సింహాలు న్యాయానికి ధర్మానికి నిలువెత్తు రూపమైతే నాలుగో సింహమే నేను అంటూ ఏదైతే పాపం సాయి కుమార్ చేసినటువంటి డైలాగ్ని విన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ అంటే ఆ పదంలో ఉన్నటువంటి వైబ్రేషన్ ఆ పోలీసులు ఎంజాయ్ చేయనీయకుండా అయిపోతుంది. పాపం పోలీసులు ఏ ఒక్కళ్ళు తప్పు చేయాలని ఆ వృత్తిలోకి రారు, తప్పుడు పనులు చేయాలని ఆ వృత్తిలోకి రారు, బాధ్యతలకు విరుద్ధంగా వెళ్ళాలని ఆ వృత్తిలోకి రారు. కానీ రాష్ట్రం విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల పరిస్థితి ఏమైపోయిందంటే అధికార పక్షాలకి అనుకూలంగా పనిచేయాలి, లేదంటే గనక ఒకటి సరైనటువంటి పోస్టులు రావు, లేదు పనిష్మెంట్లు పడుతూ ఉండటం. ఇంకొక అడుగు ముందుకు వేసి ఏం జరుగుతోంది, ఇక్కడ ఒక రకం ఉంటే అంటే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి అనుకూలంగా పనిచేయాలి, రెండో ప్రభుత్వం వచ్చి వీళ్ళని పనిష్మెంట్ ఇస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో రకం పనిష్మెంట్ ఇంకొంతమంది. ఈ పరిస్థితులు దానికి సాక్ష్యం నిన్న కౌశిక్ రెడ్డి ఉదంతం. పోలీస్ స్టేషన్కి వెళ్తే అధికారులే పక్కకి తప్పుకోవడం, చివరికి బలవంతంగా గొడవ చేసి కంప్లైంట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలోనైనా పోలీసులు పాపం చాలా సున్నితమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారంటలో అతిశయోక్తి లేదు.